ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతున్న టెక్నాలజీ అభివృద్ధితో దాని ప్రయోజనాలు అప్రయోజనాలు రెండూ పెరిగాయి. స్మార్ట్ ఫోన్కు వేల కిలోమీటర్ల దూరంలో కూర్చున్న వ్యక్తులతో సులభంగా వీడియో ఆడియో కాల్లు చేయవచ్చు. అదేవిధంగా దూరంగా కూర్చున్న సైబర్ నేరస్తుడు కూడా స్మార్ట్ ఫోన్ను హ్యాక్ చేయవచ్చు. ఫోన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే, అసలు స్మార్ట్ ఫోన్ను ఎవరైనా హ్యాక్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటే కొన్ని ట్రిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ పేర్కొన్న ట్రిక్స్ని అనుసరించడం ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేయబడిందో లేదో సులభంగా కనుక్కోవచ్చు. స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా అవసరమైన దానికంటే నెమ్మదిగా పనిచేస్తుంటే జాగ్రత్తగా ఉండండి. అసలైన హ్యాకింగ్ సమయంలో అనేక ప్రోగ్రాంలు మొబైల్లో కనిపిస్తుంటాయి. దీనివల్ల మొబైల్ నెమ్మదిగా కావచ్చు. అంతేకాకుండా ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉన్నా ఫోన్లో ఇంటర్నెట్ని ఉపయోగించడంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు లేదా డేటా విపరీతంగా వినియోగిస్తున్నట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది కూడా ఫోన్ హ్యాక్ అయిందనడానికి సంకేతం. స్మార్ట్ ఫోన్ నిరంతరం షట్ డౌన్ అవుతూ లేదా ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంటే సిస్టమ్ హ్యాకర్ అధీనంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ఫోన్ సెట్టింగ్లు యాప్లు ఆటోమేటిక్గా మారుతున్నట్లయితే ఇప్పటికీ హ్యాకర్ల చేతిలోనే ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఫోన్లోని బ్యాటరీ అకస్మాత్తుగా డ్రైన్ అయిపోతే అది కూడా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పడానికి సంకేతం కావచ్చు. వాస్తవానికి ఫోన్ హ్యాక్ చేయబడిన తర్వాత హ్యాకర్లు చాలా మాల్వేరు యాప్లు డేటాను ప్రాసెస్ చేస్తారు. ఇది చాలా బ్యాటరీని వినియోగిస్తుంది. ఒకవేళ స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేయబడితే అది వెంటనే ఫార్మాట్ చేయాలి లేదా దీన్ని ఫ్యాక్టరీ సెట్టింగ్లలో కూడా చేయవచ్చు. అదే సమయంలో పొరపాటున కూడా ఫోన్ బ్యాకప్ తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాకప్తో పాటు మాల్వేర్ కూడా వచ్చి ఫోన్లో మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది.